వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇస్కరియోతు యోధ తప్పిపోయినట్లుగా మనం తప్పిపోకూడదు అనేది దేవుని ఉద్దేశం. యోధ డబ్బు చూసి తప్పిపోయాడు. అననీయ సప్పీరా డబ్బు చూసి తప్పిపోయారు. తప్పిపోయిన వాళ్ళ లిస్టు చూస్తే చాలా లిస్టులు ఉన్నాయి. వాళ్ళందరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఒకళ్ళకి డబ్బు ఆశ, ఒకళ్ళ బంగారం ఆశ, ఒకళ్ళ ధనం ఆశ, ఇలా ఒక్కొక్కళ్ళు ఆశలు పెట్టుకొని దేవునికి దూరం అయిపోయారు. అలా మనం దూరం కాకూడదని దేవుని వాక్యం చేత దినదినము మనం హెచ్చరించబడిన వారమై ఉండి దేవునికి దగ్గర కావాలని దేవుని ఉద్దేశం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకు ఊరకనే రాదు. ఈ లోకంలో దురాత్మల సమూహాల్ని మనం ఎదిరించాలి. దురాత్మల సమూహాల్ని మనం ఎదిరించాలంటే ప్రార్థన శక్తి మనకు కావాలి, ప్రార్థన బలం మనకు కావాలి. 11 మంది శిష్యులు ఉన్నట్టు ఇస్కరియోతు యోధ ఎందుకు ఉండలేకపోయాడు? దేవుళ్ళు ఎందుకు నిలవలేకపోయాడు? యేసయ్యతో పాటు ఎందుకు ఉండలేకపోయాడు? యేసయ్యతో ఉంటే తనకొచ్చిన నష్టం ఏంటి? ఆయనతో ఉంటే డబ్బు సంపాదించుకోవాలని ఆశపడ్డాడు తప్ప ఆయనకు అన్యాయం చేస్తున్నానని యోధ ఆలోచించలేకపోయాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 2-3 వచనాల్లోని యోధాలో సాతాను ప్రవేశించెను. సాతాను ప్రవేశించి ఏం చేసింది? దేవునికి దూరం చేసింది. డబ్బు అనే సాతాను తనలో వెళ్ళి దేవునికి దూరం చేసింది. అందమనే వ్యామోహం తనలో ప్రవేశించి దేవునికి దూరం చేసింది. బంగారం అనే వ్యామోహం దేవునికి దూరం చేసింది. ఇలా సమస్తము ప్రతిదీ ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక్కొక్కటి దేవునికి దూరం అయిపోయేది ఏదైనా కానీ అది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. అది ఏదైనా కానీ దేవునికి దూరం చేసే ఇవి కూడా మన భవిష్యత్తుని బాగు చేయవు, మన భవిష్యత్తుని నాశనం చేస్తాయి. యోధ అలాగే మరణానికి అప్పగించబడ్డాడు. ఆయనకు మొహం చూపించలేక మరణించబడ్డాడు. తనంతరకు తనే బలమరణం చేసుకొని చనిపోవడానికి కారకుడయ్యాడు. ఎంతసేపు అయితే డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడో అంతసేపు కూడా నిలవలేకపోయాడు. ఆయన మరణాన్ని నేను వినటం కంటే నా మరణమే ఆయన వినాలని మరణానికి అప్పగించబడ్డాడు. పశ్చాత్తాపపడలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తాడన్న సంగతి తెలిసి కూడా ఆ మొహం ఏదైతే ఉందో, ఆ నమ్మక ద్రోహం ఏదైతే ఉందో ఆ మొహం పెట్టుకొని వెళ్ళి యేసయ్య దగ్గర పశ్చాత్తాపడలేకపోయాడు. ఇస్కరియోతు యోధ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. మనం గెలవాలంటే మనకు కావాల్సింది ప్రార్థన శక్తి, ప్రార్థన బలం. ఏది మన ముందుకు వచ్చినా దాన్ని వెనక్కి నెట్టేసేసి ప్రార్థనకి మనం ముందు అవకాశం ఇవ్వాలి. దేవునితో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషణ. పరమ తండ్రితో మనం మాట్లాడుతున్నాము. ఆ సమయంలోనే ఏదో గలిబిలి జరుగుతూ ఉంటుంది. ఆ గలిబిలికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం పరలోక రాజ్యానికి వారసులం కావాలని యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని అందరూ స్వతంత్రించుకోవాలనేదే దేవుని చిత్తం. దేవునికి దూరం అయిపోయిన ఇస్కరియోతు యోధలాగా ఉండకూడదని దేవుడు మనసు